ఇటు చూపియండి. వద్దులే 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 ఏ బాపురే వద్దులే 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 వద్దులే. హలో అందరికీ, వర్షాకాలంలో అయితే చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలండి. నాకు జరిగిన అనుభవం అన్నమాట మా ఇంట్లో. సో మా ఇంటికి అయితే పాము వచ్చిందనమాట, కట్ల పాము. మేము ఈవినింగ్ బయటికి వెళ్ళి వచ్చినాం అనమాట. ఇక పైకి వచ్చి ఇంట్లో అయితే వంట చేస్తున్నా. ఆ టైంకి జ్యోతక్క వాళ్ళు ఫోన్ చేసిళ్ళు, కింద వరండాలో కట్ల పాము వచ్చిందనమాట. ఆ బకెట్ వెనకాల దాక్కుంది అది. ఇక మేము కిందికి వచ్చి దాన్ని కొట్టడానికి ట్రై చేసిండు, కానీ అసలే కట్ల పాము చాలా డేంజర్, నువ్వు కొట్టకు ఏమన్నా అవుతుంది అని చెప్పేసి నేను మా ఆయనను అస్సలు పోనీయలేదన్నమాట. తర్వాత జ్యోతక్క వాళ్ళు ఏం చేసిళ్ళు, వాళ్ళ హోటల్లో వర్కర్స్ని పిలిచిళ్ళు. ఇక వాళ్ళు వచ్చి ఆ పావును అయితే కొట్టిళ్ళు అన్నమాట. ఈ వర్షాకాలంలో చెట్లు బాగున్న వాళ్ళు, లేకుంటే కింద ఫ్లోర్లో ఉండే వాళ్ళకి ఇదే కష్టాలు ఉంటాయి అన్నమాట. పురుగులు పాములు ఇవే ఉంటాయి. ఇక నేనైతే ఇంటి చుట్టూ పూల చెట్లు, గడ్డి అన్నీ పీకిచ్చేసిన. మళ్ళీ కొత్తగా చిన్న చిన్న మొక్కలు అయితే నాటిన. చెట్లు లేకున్నా ఏం కాదు ఈ పాములతోటి. అందుకే మా వాళ్ళు ఆడుకోవడానికి బయటకు వెళ్ళినా నేను మా పిల్లలతోనే ఉంటాను అనమాట. వాళ్ళు ఎక్కడ ఆడితే నేను అక్కడనే వాకింగ్ చేస్తూ ఉంటా, వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటాను. నాకు చాలా అంటే చాలా భయం. మా సైడు పాములు బాగుంటాయి అన్నమాట. యూట్యూబ్ అన్న చాలా స్ట్రిక్ట్ కదా, దాన్ని కొట్టే వీడియోతో మళ్ళీ ఏమైనా స్ట్రైక్ అవుతారో. నేనైతే బొమ్మ అయితే పెట్టినా. మీరైతే జాగ్రత్తగా ఉండండి, పిల్లల్ని బాగా చూసుకోండి. ఇంటి చుట్టూ గడ్డి ఇంకా పూల చెట్లు బాగుంటే మొత్తం క్లియర్ అయితే చేసేసుకోండి. నాగు పామును అయితే చూసానండి నేను. కట్ల పాముని చూడడం మాత్రం ఫస్ట్ టైం అనమాట. కాళ్ళు చేతులు మాత్రం దెబ్బకు వణికినాయి. పావునైతే ఎవరు పడితే వాళ్ళైతే కొట్టొద్దండి, ధైర్యం ఉన్న వాళ్ళే కొట్టాలి. మనం అనవసరంగా పోయి తొందరపడి ఏదైనా జరగరాంది జరుగుతుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే ఉండండి, అంతే.